హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజైతే మనం మిల్లిమేకల కర్రీ అయితే చేసుకుందాం. గోరువెచ్చటి నీటిలో మిల్లిమేకర్ని అయితే నానబెట్టాను చూడండి. ఇవైతే బాగా నానుతాయి. ఇప్పుడైతే మనం కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే ఇటెక్కుతుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటా, వెల్లుల్లిపాయ అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు అయితే ముందు వేగించి తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. ఎర్రగా అయితే వేగించుకుందామండి వీటిని. వేగిన ఉల్లిగడ్డల్లో అయితే టమాటా ముక్కలు అయితే వేసేసాను చూడండి. టమాటా మగ్గింది. పసుపు, చిటికెడు పసుపు, కారం కూడా, సాల్ట్ కూడా ముందే వేసేసానండి. మూత పెట్టుకుందాం. చూడండి, బాగా అయితే మగ్గింది. చాలా చక్కగా అయితే ఉడికిపోయింది. టమాటా చాలా చక్కగా వేగింది చూడండి. ఇందులోనే కొంచెం చింతపండు రసం అయితే వేసుకుందాం. చింతపండు రసం వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే మారుతుంది. టేస్ట్ మారుద్దని కొంచెం చింతపండు రసం అయితే వేసాను. చూడండి, మూత పెట్టి బాగా 1 నిమిషం ఉడికిన తర్వాత చూడండి, బాగా అయితే ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇందులోనే మిల్లిమేకర్ అయితే వేసేద్దాం. చూడండి, బాగా కలిపి 1 నిమిషం అయితే ఉడికించుదాం. చూడండి, బాగా కలుపుకుందాం. బాగా కలిసింది చూడండి. చూడడానికి మటన్ కర్రీలా అయితే ఉంది. చూడండి, చాలా చక్కగా అయితే ఉడికింది. 1 నిమిషం ఉడికించుదాం. చూడండి, బాగా అయితే మగ్గింది. మిల్లిమేకర్ కూడా మగ్గిపోయి కొత్తిమీర కూడా వేసుకుందాం. మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ తెలపండి కర్రీ ఎలా ఉందో.